నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అత్యంత శక్తివంతమైన తంత్రశాస్త్రంలో ఉన్న శక్తి కలిగిన ప్రభావవంతమైన ఒక పరిహారాన్ని చెప్పబోతున్నాను. మా జీవితంలో ధనానికి ఎప్పుడూ లోటు ఉంటుందండి. మా కుటుంబం మీద ఏవో ప్రయోగాలు జరిగిపోయారని మాకు అనుమానంగా ఉంది. ఏది చేసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అయితే మేము జాతక పరిశీలన అనేది చేసుకున్నాము. మీ జాతకంలో అయితే రాహుకేతుల దోషం ఉందని, సర్పదోషము, కుజదోషం ఇలాంటివి ఉన్నాయని, వాటి కోసం మీరు చాలా ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. అలాంటి వాటి నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నామని అంటున్నారు. ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీరు బయటపడొచ్చండి. అత్యంత తేలికైన పురాతనమైన ఒక 5 పరిహారాలు చెప్తాను. అన్నీ కూడా తాంత్రిక పరిహారాలే. అయితే ఇక్కడ చెప్పే తాంత్రిక పరిహారాలు అనేవి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారాలేనండి ఇప్పటివరకు చెప్తూ వస్తున్నవి. అలానే ఈ పరిహారం కూడా సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారమే. వాటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ముందుకు వెళ్ళి 10 మందికి ఉపయోగపడేలా మీ నుంచి లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ని ముందుకు తీసుకొచ్చేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇక ఈ పరిహారాల విషయాల్లో కొన్ని పదార్థాలు అయితే అవసరం ఉంటాయి. అవి ఏంటో చెప్తాను. ఇక్కడ కావాల్సింది మనకి పాలు కావాలి, అలానే పసుపు తీసుకోవాలి, పంచదార కావాలి, ఇంకా కొన్ని పదార్థాలు ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. ఇక్కడ ఒక గ్లాస్ పాలతో, అంటే కొద్ది పాలతోనే మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. మనం పాలను అనేక మంత్రతంత్ర ప్రయోగాలకి వాడుతూ ఉంటాం. పాలు దేవతారాధనకే కాదు, తంత్రమంత్ర ప్రయోగాలకు కూడా వాడతారు. ఇప్పుడు చెప్పేటివి చిన్న చిన్న పరిహారాలేనండి. జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఎలాంటి సమస్య నుంచి, ఎలాంటి ఇబ్బంది నుంచి అయినా సరే బయటపడవచ్చు. ఎందుకంటే పాలను మనం అమృతంగా భావిస్తాం. పాలతో చేసుకుని చిన్న చిన్నవి ఒక 5 పరిహారాలు చెప్తాను. ఇప్పుడు వీటిలో నుంచి మీరు ఏది చేసినా కానీ మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు. అలానే డబ్బు పాయింట్ పరంగా నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. మీతో పాటు ఒక అదృష్ట శక్తి మీ దగ్గర ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. మీతో ఉండి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు, కానీ ఆడవారైతే నెలసరి సమయంలో ఉన్నప్పుడు చేయకండి. ముందుగా అయితే 5 పరిహారాలు చెప్తాను. దీనిలో నుంచి మీకు నచ్చిన దానిని ఒకదాన్ని ప్రయత్నం చేయండి. అన్నీ చేస్తారా? అన్నీ చేయండి, అన్నీ మంచివే. ఎవరైతే జాతకరీత్యా కాలసర్పదోషంతో ఇబ్బంది పడుతున్న వారికి కుటుంబ సభ్యుల మధ్యన చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతూ ఉంటాయి. అలానే కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒకటి యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి, హాస్పిటల్ పాలవుతూ ఉంటారు. అనేక సంఘటనలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారం చేయండి. చేయవలసింది ఏంటంటే, మీరు సోమవారం రోజున ఆవు పాలు తీసుకోండి. ఆ ఆవు పాలల్లో కొద్దిగా పంచదార కలపండి. మీకు దగ్గరలో ఎక్కడైనా మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దేవాలయంలో ఉన్నదైనా పర్వాలేదు, లేదంటే ఎక్కడైనా ఆ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పాలను ఆ మొదట్లో పోయండి. ఇలా మీరు 5 సోమవారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల కాలసర్పదోషాల నుంచి వచ్చే నష్టాలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి. ఇక ఆడవారికి నెలసరి సమయం వచ్చినప్పుడు ఆ రోజున మానేసేయండి. రాహుకేతువుల దోషము, అలానే కాలసర్ప దోషాలు ఉన్నప్పుడు జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మార్పులు ఖచ్చితంగా చూస్తారండి. ఇక రెండవ పరిహారం మాటకి వెళితే, ఎక్కడైనా సరే మీకు దగ్గరలో పాము పుట్టుందేమో చూడండి. మీరు ఒక చిన్న గిన్నెలో కానీ, లేదంటే ఒక మట్టి గిన్నెలో కానీ, చిన్న చిన్న దొన్నెలు ఉంటాయి కదండి, దాంట్లో అయినా సరే పాలు పోసి పాము పుట్ట దగ్గర పెట్టండి. ఈ విధంగా మీరు ఏ రోజైనా సరే పెట్టచ్చు. ఇలా చేయడం వల్ల అనేక రకాలైన సమస్యలు, ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. ఎక్కువగా అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ అప్పుల బాధల నుంచి త్వరగా బయటపడతారు. ఇది ఒక పరిహారం అండి. ఇక మూడవ పరిహారం చూద్దాము. మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలి, డబ్బు నిరంతరం వస్తూ ఉండాలి అన్నప్పుడు మీరేం చేస్తారంటే, వారంలో ఇంటిని ఒక్కసారి శుభ్రం చేసేటప్పుడు ఆ శుభ్రం చేసే నీటిలో ఒక మూత గంగాజలం వేయండి. ఆ మూత గంగాజలం వేసిన తర్వాత పచ్చిపాలు కాస్త వేయండి. అంటే ఒక 2-3 చుక్కలు పచ్చిపాలు వేయండి. ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, అవి గేదె పాలా లేదంటే ఆవు పాలా అని అంటారేమో. అలాంటిది ఏదీ లేదండి. ఏ పాలైనా సరే ఒక 2-3 చుక్కలు పచ్చిపాలు పోయండి. అలానే ఒక మూతుడు గంగాజలం వేసి ఇల్లంతా తుడవండి. ఇలా వారంలో ఒకసారి చేయండి. ఒకవేళ అలా చేయలేని పరిస్థితి అండి మాది అంటే, కాస్త మూతడు గంగాజలం తీసుకుని దానిలో ఒక 2-3 చుక్కల పాల చుక్కలు వేసి ఇల్లంతా కూడా చల్లండి.
కుదిరితే తప్పకుండా మీరు బకెట్ నీళ్ళల్లో ఒక మూతడు గంగాజలం వేసి 2-3 చుక్కల పాలు వేసి ఇల్లంతా తుడవండి. ఇలా చేయడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది. లక్ష్మీ అమ్మవారి వల్ల డబ్బు నిరంతరం మీకు వస్తూనే ఉంటుంది. కనీసం వారంలో ఒక్కసారి ఇలా చేయండి, సరిపోతుంది. తర్వాత 4వ పరిహారం చెప్తానండి. మనకు తంత్రశాస్త్రంలో అద్భుతమైన ఒక విషయం అనేది ఉందండి. మేడి చెట్టు. ఈ మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయుడు. మనం ఈ మేడి చెట్టు గురించి చాలా విషయాలు ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకునే ఉన్నాం. ఇక ఈ మేడి చెట్టు దగ్గరే చేయాలి ఈ పరిహారం. ముందు ఈ మేడి చెట్టుకున్న వయసు కనీసం ఒక 5 సంవత్సరాలు ఉండాలి. ఆ చెట్టుకున్న వయసు లేదంటే అంతకు మించి పెద్దదైనా పర్వాలేదు, కానీ చిన్న చెట్టు దగ్గర మాత్రం చేయకూడదండి. పెద్ద చెట్టు దగ్గరే చేయాలి. మీరు ఈ చెట్టు దగ్గర వరుసగా 21 రోజుల పాటు ఈ పరిహారం చేయాలి. ప్రతిరోజు ఒక గిద్దెడు ఆవు పాలను తీసుకువెళ్ళి ఆ మేడి చెట్టు మొదట్లో పోయండి. ఏ రోజు నుంచైనా సరే ఈ పరిహారాన్ని మొదలు పెట్టచ్చు. ఈ పరిహారాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి 21 రోజుల పాటు ప్రతిరోజు తీసుకువెళ్ళి పోస్తూ ఉండాలి. పోసిన తర్వాత మీ మనసులో ఉన్న ప్రతి కోరిక చెప్పుకోండి. ఏవైతే మీ మనసులో కోరికలు ఉన్నాయో అవి తీరగడమే కాకుండా అదృశ్యమైన శక్తి మీతో పాటు మీకు తోడుగా ఉంటుంది. మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. మేడి చెట్టులో ఆ శక్తి అనేది ఉంటుంది. తర్వాత 5వ పరిహారం చూద్దామండి. అంటే ఈ పరిహారాల్లో నుంచి ఏ పరిహారం మీరు చేయగలుగుతారో దానిని చేయండి. 5వ పరిహారం విషయంలో ఈ పరిహారాన్ని మీరు గురువారం రోజున చేసుకోవాలి. గురువారం రోజున అరటి చెట్టు మొదట్లో మీరు పాలతో పాటు కాస్త పసుపును కూడా తీసుకువెళ్ళండి. ఆ పాలల్లో కాస్త ఒక చిటికెడు పసుపు వేసి కలిపి అరటి చెట్టు మొదట్లో పోయండి. ఎవరైతే అప్పులు చేశామో అప్పులు తీరడం లేదు అనేవారు ఉన్నారు కదండి, ఈ పరిహారాన్ని మీరు గురువారం రోజున చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నప్పుడు అప్పులు చేస్తారు, కానీ తీర్చలేరు. అలాంటప్పుడు ప్రతి గురువారం రోజున అంటే ఆవు పాలైనా గేదె పాలైనా పర్వాలేదండి, కొద్దిగా పాలు తీసుకువెళ్ళి ఒక చిటికెడు దాంట్లో కలిపి అరటి చెట్టు మొదట్లో పోయండి. పోసి దండం పెట్టుకుని మీకున్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. అప్పులు తెచ్చుకోగలుగుతారు. ఇది తంత్రశాస్త్రంలో ఉన్న అత్యంత గొప్పదైన తేలికైన పరిహారం అండి. అంటే ఇలాంటి పరిహారాలు అవుతాయని కొంతమందికి అపనమ్మకం కూడా ఉంటుంది. ఖర్చులు పెడితేనే అక్కడ పని అయిపోతుందని అనుకుంటారు. మనకు వచ్చిన తిప్పలు ఇవేనండి. మన తంత్రశాస్త్రంలో అప్పటికప్పుడు మనకు అయ్యే పరిహారాలు చాలా ఉన్నాయండి. ఏది చేసినా మనం నమ్మకంతోనే చేయాలి, విశ్వాసంతో చేయాలి. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాల నుంచి మీకు ఏ పరిహారం నచ్చింది, ఏది చేయబోతున్నారనేది కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైతే కష్టాల్లో బాధపడుతున్నారో వారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.